హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో 2020 జాతీయ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ముఖ్యమైన దినోత్సవాల గురించి, పుస్తకాలు వాటి గురించి మనం ప్రస్తావించాం. నెక్స్ట్ మనకి రిమైనింగ్ టాపిక్గా కమిటీలు, నివేదికల గురించి మనం ప్రస్తావిద్దాం. కమిటీలు, నివేదికల గురించి మనం ప్రస్తావిద్దాం. క్లియర్? ఈ కమిటీలు, నివేదికలకు సంబంధించి ముఖ్యంగా మనకి జాతీయ క్యాన్సర్ కార్యక్రమ నివేదిక 2020 ప్రకారం, జాతీయ క్యాన్సర్ కార్యక్రమ నమోదు నివేదిక ప్రకారం భారతదేశంలో 2025 సంవత్సరానికల్లా భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎంతకు పెరగనుంది అనేది మనకు ఒక డేటా రావడం జరిగిందండి. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటా క్యాన్సర్? ఫస్ట్ అంశంగా తీసుకుంటే జాతీయ క్యాన్సర్ కార్యక్రమ నమోదు ప్రకారం, నమోదు డేటా 2020 ప్రకారంగా తీసుకుంటే భారతదేశంలో ఏ సంవత్సరానికల్లా ప్రజెంట్ మనకి భారతదేశంలో 19.9 లక్షల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటే, ఈ 19.9 లక్షల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 2025 సంవత్సరానికి 15.7 లక్షలు పెరిగే అవకాశం ఉందని మన డేటా రావడం జరిగింది. అంటే భారతదేశంలో ప్రస్తుత క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల యొక్క సంఖ్య కనుక తీసుకుంటే 13.9 లక్షలుగా ఉంది. అది 2025 సంవత్సరానికి ఎంతగా పెరగనుందంటే దాదాపుగా మనకి 15.7 లక్షలు పెరగడానికి మనకు అవకాశం ఉంది అని జాతీయ క్యాన్సర్ కార్యక్రమ నమోదు మనకి డేటా అనేది ఇవ్వడం జరిగిందని. సో మనకి భారతదేశంలో క్యాన్సర్ యొక్క పేషెంట్స్ అధికంగా ఉండేది ఎక్కడంటే మనకి మెయిన్గా ఐజ్వాల్, పపంబర అనే ప్రదేశాల్లో అధికం. ఐజ్వాల్ అంటే మనకి మిజోరాం వస్తుంది. పపంబర అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి వచ్చే డిస్ట్రిక్ట్స్ అండి. ఈ ప్రదేశాల్లో మన క్యాన్సర్కి సంబంధించి వ్యాధిగ్రస్తులు అధికం. మరి ప్రపంచంలో అధికంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఏ దేశాల్లో అధికం అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హంగేరీ అనే ప్రదేశాల్లో అధికం. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాతీయ క్యాన్సర్ కార్యక్రమ నమోదు 2020 ప్రకారం ప్రస్తుతం ఉన్న 13.9 లక్షల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 2025 సంవత్సరానికల్లా భారతదేశంలో ఎంతకి పెరగనున్నారంటే 15.7 లక్షలుగా చెప్పచ్చు. సో భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల పరంగా టాప్ 2 డిస్ట్రిక్ట్స్గా ఈ రెండు చెప్పచ్చు. అది దేశాల పరంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హంగేరీ లాంటి దేశాల పేర్లు చెప్పచ్చు. ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి స్టీవ్ మారిసన్, న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా అడ్రన్ అనే పేరు మనకి ప్రస్తావించడం జరుగుతుంది. సో 2020 క్యాన్సర్ దినోత్సవం యొక్క నినాదం అనేది ఐ యామ్ అండ్ ఐ విల్ అనేది వస్తుందండి. అంటే 2019లో కూడా ఇదే ఉంది, 2020లో కూడా ఇదే కంటిన్యూ చేయడం జరిగిందండి. సో మనకి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఫిబ్రవరి 4వ తేదీన రావడం జరుగుతుంది. ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా మనకి నిర్వహిస్తారు. 2008 నుంచి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా మనకి WHO అనే సంస్థ నిర్వహించడం జరుగుతుంది. సో WHO ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానం అనే పేరు మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఈ అంశం అనేది మొదటి కమిటీల నివేదికల్లో భాగంగా ముఖ్యం, ఫస్ట్ ఈవెంట్గా చెప్పచ్చు. సెకండ్ ఈవెంట్ కనుక తీసుకుంటే, కమిటీలు నివేదికల్లో భాగంగా సెకండ్ ఈవెంట్ కనుక తీసుకుంటే భారతదేశంలో కాలుష్యాన్ని నివారించే సంప్రదాయ
ఇంధనాన్ని, సంప్రదాయేతర ఇంధనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అనేది మనకి డేటా రావడం జరిగిందని. ఈవెంట్ కనుక తీసుకుంటే భారతదేశంలో కాలుష్య నియంత్రణకి సంబంధించి సంప్రదాయేతర ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏది అని మనకి కేంద్ర పెట్రోలియం శాఖ ఒక నివేదిక కండక్ట్ చేస్తే ఆ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం అనేది ఉందండి. అంటే సంప్రదాయేతర ఇంధనం అంటే నథింగ్ బట్ మనకి బయోఫ్యూయల్ లాంటివి రావడం జరుగుతుంది. మరి ఈ సంప్రదాయేతర ఇంధనాన్ని ఉపయోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క స్థానం ఎంత ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 6వ స్థానంగా, తెలంగాణ స్టేట్ యొక్క స్థానం 8వ స్థానంగా ఉందండి. సో జాతీయ మనకి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నివేదిక అనేది మనకి వెలువ చేయడం జరిగింది. మనకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పొచ్చు. దియోగర్ ఒడిస్సా అనేది కాన్స్టిట్యున్సీ అనేది రావడం జరుగుతుందండి. సో ఓఎన్జీసీ ప్రస్తుత చైర్మన్గా మనం శశి శంకర్ అనే పేరు చెప్పచ్చు. సో ఈ విధంగా వీటిని ప్రస్తావన చేయవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాల పేర్లని మనకి వెలువరించడం జరిగిందండి. ఆ నగరాల పేర్లు కనుక తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకరమైన నగరాలు. ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనకి గజియాబాద్ అనేది వస్తుందండి, అంటే ఉత్తరప్రదేశ్. సెకండ్, హటన్ అనే నగరం రావడం జరుగుతుంది. 3, గుజరాన్వాలా. 4, ఫైసలాబాద్. 5, ఢిల్లీ. సో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకరమైన టాప్ 5 సిటీస్లో ఈ 5 మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. గజియాబాద్ యూపీ, హటన్ అనే నగరం ఎక్కడ వస్తుందంటే చైనా, గుజరాన్వాలా కానీ ఫైసలాబాద్ కానీ పాకిస్తాన్ దేశానికి సంబంధించి వచ్చే నగరాలుగా చెప్పొచ్చు. ఢిల్లీ అనేది భారతదేశానికి సంబంధించి వచ్చే నగరంగా చెప్పొచ్చు. సో ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాలుగా వీటిని ప్రస్తావించడం జరిగిందండి. సో ప్రపంచంలో వాయు కాలుష్య అంశాలని నియంత్రణ చేయటం కోసం, కాలుష్య కారకాలని నియంత్రణ చేయటం కోసం మనకి కాప్ అనే సమావేశం రావడం జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. రీసెంట్గా కాప్ 25వ సమావేశం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో నిర్వహించారు. రీసెంట్గా ప్రపంచ వాతావరణ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన దేశం ఏదంటే అమెరికా అనే దేశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్? సో ఆ విధంగా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. భారతదేశంలో అయితే కాలుష్య నియంత్రణకు సంబంధించి సంప్రదాయేతర ఇంధనాన్ని ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే యడ్యూరప్ప అని చెప్పొచ్చు. వాజుభాయ్ వాలా గవర్నర్గా వస్తాడండి. ఇవి ప్రపంచంలో టాప్ 5 సిటీస్గా, భారతదేశంలో అయితే టాప్ 1 స్టేట్గా కర్ణాటక. ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే సంప్రదాయేతర ఇంధనం అంటే ఏమీ లేదండి, బయోఫ్యూయల్ లాంటివి రావడం జరుగుతాయి, జైవ ఇంధనం అంటారు. సో మనకు ఫ్యూచర్లో కంపల్సరీ ఈ బయోఫ్యూయల్ లాంటి అంశాలు మనకి చాలా ఎక్కువ అవుతాయి.
ఎందుకంటే మనకి సహజ వనరులు అనేవి తగ్గిపోతున్నాయి. సో సహజ వనరులు తగ్గిపోతే మనకి అల్టర్నేటివ్గా బయోఫ్యూయల్ లాంటివి కంపల్సరీ మనం వినియోగించవలసి ఉంటుందండి. సో భారతదేశంలో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలని ప్రవేశపెడతానికి ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టారంటే దాదాపుగా మనకి 2030వ సంవత్సరానికల్లా భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మనకి రావాలనేది ముఖ్యంగా టార్గెట్గా పెట్టుకున్నారు. సో 2025 కల్లా లేదా 2023 కల్లా అయితే మనకి ఏవైతే గవర్నమెంట్ వెహికల్స్ అనేవి ఉన్నాయో వాటిని విద్యుదీకరణ వెహికల్స్గా మార్చడానికి అవకాశం ఉందని మనకి రీసెంట్గా అంశంగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనకి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ జైరామ్ గడ్కరీ అనే పేరు వస్తే పెట్రోలియం శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ యొక్క పేరు అనే చెప్పచ్చు. సో ఈ అంశంగా మనం వీటిని ప్రస్తావన చేయవచ్చు. సో కాలుష్య నియంత్రణ సంప్రదాయేతర ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏదంటే మనం కర్ణాటక చెప్పచ్చు. కర్ణాటక రాష్ట్రమే మరొక అంశంగా కనుక తీసుకుంటే ప్లాస్టిక్తో రోడ్లను వేయడం కానీ ప్లాస్టిక్తో ఇళ్లను నిర్మించడం కానీ చేస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటకనే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సైబర్ పోలీస్ స్టేషన్ ప్రవేశపెట్టిన రాష్ట్రం అన్న కర్ణాటకనే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం అన్న కర్ణాటకనే. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమిటీల నివేదికల్లో భాగంగా 3వ అంశం కనుక తీసుకుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్ళు ఎంత శాతం పెరిగినాయి అని మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్ళు ఎంత శాతం పెరిగినాయి అనే దాని మీద మనకి ఈ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆయుధ కొనుగోలు అంశాలకు సంబంధించి వచ్చే డేటా. సో ప్రపంచవ్యాప్తంగా మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇన్స్టిట్యూట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అధికంగా ఆయుధ కొనుగోళ్ళు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో అవుతున్నవి. ఆ ఆయుధ కొనుగోలు యొక్క శాతంగా వీళ్ళు 5% చెప్పారు. అంటే ప్రపంచంలో ఆయుధ కొనుగోళ్ళు అనేవి ఉన్న వాటికంటే ఇప్పుడు 5% ఎక్స్ట్రాగా కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతి దేశం కూడా భద్రత అంశాలకు సంబంధించి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఆ భద్రత అంశాలకు సంబంధించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే భాగంలో ఈ ఆయుధ కొనుగోళ్ళని అధికంగా చేయడం జరుగుతుంది. మన భారతదేశమే తీసుకోండి, ప్రపంచంలోనే రక్షణ రంగానికి అత్యధిక ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న 2వ దేశంగా భారతదేశం ఉందంటే అర్థం చేసుకోండి. సో కంపల్సరీ కావాలండి మనకు ఆయుధాల వ్యవస్థ అనేది అధికంగా ఉంటేనే రక్షణ రంగపరంగా మనం ఎటువంటి దుశ్చర్య వచ్చినా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కనుక చూసి ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చారంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల తయారీకి సంబంధించి వచ్చే 100 కంపెనీల యొక్క టర్న్ ఓవర్ కనుక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 అణ్వాయుధాల తయారీకి సంబంధించి వచ్చే కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ కనుక తీసుకుంటే మనకి $42,000 కోట్ల అనేది ఉంది. ఈ $42,000 కోట్ల టర్న్ ఓవర్ అమెరికా దేశం యొక్క టర్న్ ఓవర్ ఎంతంటే దాదాపుగా 59%. అంటే అమెరికా దేశం యొక్క టర్న్ ఓవర్ దాదాపుగా $24,900 కోట్ల ఒక అమెరికా దేశం యొక్క టర్న్ ఓవర్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అమెరికా జనాభా పరంగా తక్కువై ఉండొచ్చు, కానీ రక్షణ రంగ పరంగా మాత్రం అమెరికా అనేది చాలా పీక్స్ లెవెల్లో ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల తయారీకి సంబంధించి
100 కంపెనీల యొక్క టాప్ 100 కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ కనుక తీసుకుంటే $42,000 కోట్ల. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆయుధాల కంపెనీల యొక్క టర్న్ ఓవర్. ఒక అమెరికాలో ఉండే ఆయుధాల కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంతంటే 59% ఉందండి. ఒక అమెరికాలో ఉండే ఆయుధాల కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 59% ఉందంటే అమెరికా ఏ విధంగా రక్షణ రంగ వ్యవస్థని బలోపేతం చేసుకుందో మనకు అర్థమవుతుందండి. క్లియర్. మరి రష్యా యొక్క పర్సంటేజ్ ఎంత, బ్రిటన్ యొక్క పర్సంటేజ్ ఎంత, ఫ్రాన్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది కూడా తెలియాలి. రష్యా యొక్క పర్సంటేజ్ అనేది 8.6% వస్తే, బ్రిటన్ 8.4%, ఫ్రాన్స్ 5.5%. ఇవి రేషియోస్ అంటే ఈ టర్న్ ఓవర్లో ఈ రేషియోస్ కలిగిన దేశాలుగా మనం వీటిని చెప్పచ్చు. మన దేశంలో ఆయుధాలు తయారు చేసే కంపెనీలు, ముఖ్యమైన కంపెనీలు 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 కంపెనీల యొక్క టర్న్ ఓవర్ ఎంతంటే $590 కోట్ల వస్తాయి అంతే అని. $590 కోట్ల మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మనకి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సర్వే ప్రకారం ఆయుధాల కొనుగోలు అనేది మనకి ఎంత శాతం పెరిగిందంటే 5% పెరిగింది. సో ప్రపంచంలో ఆయుధాలు తయారు చేసే టాప్ 100 కంపెనీస్ యొక్క టర్న్ ఓవర్ కనుక తీసుకుంటే $42,000 కోట్ల ఉంది. ఆ $42,000 కోట్ల 59% టర్న్ ఓవర్ అమెరికా దేశానికి చెందిన కంపెనీలు ఆక్యుపై చేశాయంటే అమెరికా భద్రతా రంగపరంగా ఎటువంటి అంశాల్లో అభివృద్ధి చెందిందో మనం క్లియర్గా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ అంశాలు చూసుకోవచ్చు. అండ్ భారతదేశం యొక్క ఆయుధాల కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంతంటే ఓన్లీ $590 crore మాత్రమే. అర్థమవుతుందండి. మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే అమిత్ షా అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. క్లియర్. అమెరికా దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఎవరండి? మార్క్ ఎస్పర్ అనే పేరు వస్తుందండి. మార్క్ ఎస్పర్. ఇది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సర్వే ప్రకారం. స్టాక్ హోమ్ అనేది ఏ దేశం యొక్క రాజధాని అని అడుగుతాడు. స్వీడన్. స్వీడన్ యొక్క రాజధాని స్టాక్ హోమ్గా వస్తుందండి. నెక్స్ట్ మనకి మరో అంశం కనుక తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది అనేది మనకి ఒక సూచి రావడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏదని మనకి రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. అంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ మీనింగ్ ఏంటంటే ఆ పాస్పోర్ట్తో వీసా లేకుండా ఏ దేశమైనా వెళ్ళచ్చు. అర్థమవుతుంది. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే ప్రపంచంలో ఆ పాస్పోర్ట్తో వీసా అనే పని లేకుండా ఏ దేశమైనా వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. దాన్నే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా చెప్తారు. మరి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, చివరి స్థానంలో ఏ దేశం ఉంది అనే అంశాల గురించి చూద్దాం. ఫస్ట్ మనకి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ యొక్క సూచిని ఏ సంస్థ వెలువరిస్తారనేది మనకి మెయిన్గా తెలియాలి. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితా. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితా. సో మనకి 2020 అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితాని హెన్సీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. హెన్సీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ
మనకి డేటా అనేది వెలువరించడం జరిగింది. సో హెన్సీ పార్ట్నర్స్ యొక్క సంస్థ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏదంటే జపాన్. సో జపాన్ అనే దేశం పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా 191 దేశాలు పర్యటన చేసి రావచ్చు. జపాన్ అనే దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా చెప్పొచ్చు. సో జపాన్ దేశానికి చెందిన పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా ఎన్ని దేశాల పర్యటన చేయొచ్చు అంటే మొత్తం ఆ సూచీలో ఉండే లేదా ప్రపంచంలో ఉండే దాదాపుగా 191 దేశాలని చుట్టేసి రావచ్చు. ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్లో చివరి స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. మొదటి స్థానంలో ఉన్నది జపాన్ అయితే చివరి స్థానంలో ఉన్నది మనం ఆఫ్ఘనిస్తాన్గా చెప్పచ్చు. మరి భారతదేశం యొక్క స్థానం ఎంత? 84వ స్థానంలో భారతదేశం ఉందని అర్థమవుతుంది. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 84. ఈ 84వ స్థానంలో కేవలం భారతదేశమే కాకుండా తజకిస్తాన్ అనే దేశం రావడం జరుగుతుంది. తజకిస్తాన్ అనే దేశం కూడా వస్తుంది. సో 84th ప్లేస్లో ఇండియా అండ్ తజకిస్తాన్ వస్తాయి. మరి టాప్ 1 అండ్ లీస్ట్ పొజిషన్ కంట్రీస్ పేర్లు చూసాం. మరి 2nd, 3rd, 4th, 5th ఏవే దేశాలు ఉన్నాయో కూడా చూద్దాం. 2nd ప్లేస్లో సింగపూర్ రావడం జరుగుతుందని. 2nd ప్లేస్లో సింగపూర్ వస్తుంది. 3rd ప్లేస్లో జర్మనీ, 3rd ప్లేస్లో జర్మనీ, 4th ప్లేస్లో ఫిన్లాండ్, 4th ప్లేస్లో ఫిన్లాండ్, 5th ప్లేస్లో డెన్మార్క్ లాంటి దేశాలు రావడం జరుగుతాయి. క్లియర్? టాప్ 5 ప్లేసెస్గా మనం వీటి గురించి చెప్పచ్చు. జర్మనీ అండ్ సౌత్ కొరియా కూడా వస్తుందండి ఇక్కడ. జర్మనీ అండ్ సౌత్ కొరియా. మరి 6వ స్థానంలో ఉన్న దేశాలు ఏంటంటే యుఎస్ఏ అండ్ యూకే. యుఎస్ఏ అండ్ యూకే అనేవి 6th ప్లేస్లో ఉన్న దేశాలుగా చెప్పచ్చు. అంటే మనకి టాప్ 5 యొక్క కంట్రీస్ తెలియాలి, లీస్ట్ కంట్రీ ఏదో తెలియాలి, భారతదేశం యొక్క స్థానం ఏంటో తెలియాలి. అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే ఆ పాస్పోర్ట్తో మనం ఏ దేశమైనా వెళ్ళొచ్చు అనేది మీనింగ్ వస్తుంది. సో మనకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పేరు ఏంటంటే హర్దీప్ సింగ్ పూరి అని చెప్పొచ్చు. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా హర్దీప్ సింగ్ పూరి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అన్న హర్దీప్ సింగ్ పూరినే మనకి రావడం జరుగుతుంది. సో ఇది ముఖ్యమైన ఏ సంస్థ ఈ రిపోర్ట్ వెల్లడించింది అనేది కూడా ఇంపార్టెంట్. హెన్సీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ రావడం జరుగుతుంది. హెన్లీ అండి, హెన్సీ కాదు, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ వస్తుంది. నెక్స్ట్ మరొక అంశం కనుక తీసుకుంటే జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్ అని చెప్పచ్చు. జపాన్ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే యోషిహిడే సుగా అనే పేరు వస్తుంది. ఆల్రెడీ మనం ప్రస్తావించాం. షింజో అబే గారికి అనారోగ్య కారణాల వల్ల లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన యోషిహిడే సుగా అనే పర్సన్ని జపాన్ దేశం యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక చేయడం జరిగిందని. సో మనకి 2020 32వ ఒలింపిక్ క్రీడలు జరగాల్సింది కూడా జపాన్ రాజధాని టోక్యోలో జరగాలి. బట్ కరోనా యొక్క ప్రభావం వల్ల ఒలింపిక్స్ అనేవి నిర్వహించడం జరగలేదు. మరొక అంశాన్ని కనుక తీసుకుంటే మనకి ఐఎల్ఓ సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలో ప్రపంచంలో నిరుద్యోగం అనేది అంటే నిరుద్యోగులుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఒక డేటా ఇచ్చారు. అంటే కోవిడ్ కారణంగా ప్రపంచంలో ఎంతమంది నిరుద్యోగులు అధికంగా రానున్నారు
అనేది ఒక డేటా ఇచ్చారండి. అకార్డింగ్ టు ఐఎల్ఓ యొక్క సర్వే ప్రకారం కరోనా కారణంగా, కరోనా ప్రభావిత దేశాల పరంగా లేదా పరిస్థితుల పరంగా కానీ తీసుకుంటే ఇప్పుడు నిరుద్యోగుల కంటే మరీ అదనంగా ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు రానున్నారంటే అదనంగా 25 లక్షల మంది నిరుద్యోగులు రానున్నారు. అంటే కోవిడ్ కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన అంశాలను మన ఆధారంగా చేసుకుని ఐఎల్ఓ అనే సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజెంట్ ఉన్న నిరుద్యోగుల కంటే అధికంగా ఎంతమంది నిరుద్యోగులు యాడ్ అవ్వనున్నారు అనేదంటే 25 లక్షల మంది నిరుద్యోగులు కొత్తగా మనకి ఈ జాబితాలోకి రానున్నారు. అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అనేది మనం చెప్పచ్చు. ఇక్కడ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా మనం గై రైడర్ అనే పేరు చెప్తారు. యూకే దేశానికి చెందిన గై రైడర్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ని స్థాపించిన సంవత్సరం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా. అంతే కదండి. మనకి ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది మే 1వ తేదీ వస్తుంది, అందరికీ తెలుసు. 2020 మే 1వ తేదీ యొక్క నినాదంగా యూటిలైజింగ్ వర్కర్స్ అనేది మనకి నినాదం వస్తుంది. యూటిలైజింగ్ వర్కర్స్ అనేది మనకి 2020 యొక్క నినాదంగా చెప్పచ్చు. యూటిలైజింగ్ వర్కర్స్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సర్వే ద్వారా ప్రపంచంలో కొత్తగా రానున్న నిరుద్యోగుల యొక్క సంఖ్య ఎంత అంటే 25 లక్షలని మనం చెప్పచ్చు. ఆ సంస్థ యొక్క సర్వే ద్వారా వస్తుందా, అర్థమవుతుందని. మరొక అంశం కనుక తీసుకుంటే ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవిస్తున్న దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనేదే మనకు నెక్స్ట్ చెప్పే అంశంగా చెప్పచ్చు. సో ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవిస్తున్న దేశాల పరంగా తీసుకుంటే భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్, ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవిస్తున్న మొదటి దేశం ఏదంటే అమెరికా వస్తుందండి. అమెరికా. సో అమెరికా యొక్క ప్రకృతి విపత్తులు ఏంటంటే 577 అండి. ఒక 2018 నుంచి 2000 అంటే ఓవరాల్గా చెప్తారండి. ఈ దశాబ్దం అని 2 దశాబ్దాలకు సంబంధించి రావడం జరుగుతుంది. 2 దశాబ్దాలకు సంబంధించి వచ్చే డేటా. అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. గత 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవించిన దేశం ఏదంటే అమెరికానే. 577 ప్రకృతి విపత్తులు అనేవి రావడం జరుగుతాయి. మరి భారతదేశం యొక్క స్థానం ఏంటంటే 3వ స్థానం అండి. 321 ప్రకృతి విపత్తులు గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో రావడం జరిగిందండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినాయి అంటే 321 ప్రకృతి విపత్తులుగా చెప్పచ్చు. రెండవ దేశంగా మనం రష్యా అనే దేశం చెప్తారు. రష్యాలో 467 ప్రకృతి విపత్తులు రావడం జరిగిందండి. సో ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా సంభవించిన దేశాలుగా టాప్ 3 కంట్రీస్గా మనం ఈ 3 దేశాల పేర్లు చెప్పచ్చు. అమెరికా 577, రష్యా 467, ఇండియా 321. అంటే 2 దశాబ్దాల ఆధారంగా చెప్తున్నారండి. ఏదో 1 సంవత్సరమో 2 సంవత్సరాల కాదు, 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల కాలంలో ఏ దేశాల్లో మనకి ప్రకృతి విపత్తులు అధికంగా సంభవించినాయి అంటే టాప్ 3 కంట్రీస్గా ఈ 3 దేశాల పేర్లు చెప్పచ్చు. అదే మన ఖండాల పరంగా తీసుకుంటే ఏ ఖండంలో ప్రకృతి విపత్తులు అధికం అంటే ఆసియా ఖండంలో అధికం. అంటే 3000 పైమాటే ఆసియా ఖండంలో అధికం. సెకండ్ అమెరికా 1700 పైమాటే అమెరికా వస్తుందండి. ఖండాల పరంగా తీసుకున్న
ఆసియా ఖండంలో ప్రకృతి విపత్తులు అధికం ఈ 2 దశాబ్దాల కాలంలో. ఖండాల పరంగా తీసుకుంటే ప్రకృతి విపత్తులు అధికంగా సంభవించి రెండవ ఖండం ఏదంటే అమెరికా, 1700 పైనే మాట వస్తాయండి. సో ఈ రెండు దశాబ్దాల్లో సంవత్సరానికి 60,000 మంది చొప్పున ప్రపంచంలో చనిపోవడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 దశాబ్దాలు అన్నాం అంటే 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల కాలంలో యావరేజ్గా సంవత్సరానికి ప్రకృతి విపత్తుల వల్ల 60,000 మంది జనాభా చనిపోయారు. 60,000 మంది జనాభా చనిపోవడం జరిగింది. ఈ అంశం అనేది మనకి చాలా ముఖ్యమైన అంశంగా అంటే యుఎన్ఓ వాళ్ళు ఈ డేటాని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ప్రకృతి విపత్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 2 దినోత్సవాల గురించి చెప్పాలండి మనం. ఒకటి మార్చి 23 గురించి, 2 జూన్ 5 గురించి చెప్పాలి. సో మార్చి 23 అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవంగా రావడం జరుగుతుంది. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడంటే మార్చి 23. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడంటే జూన్ 5వ తేదీ రావడం జరుగుతుందండి. ఈ 2 డేస్ యొక్క నినాదాలు ఇంపార్టెంట్ అండి. 2020 యొక్క నినాదంగా తీసుకుంటే క్లైమేట్ అండ్ వాటర్ అనేది ఏ దినోత్సవం యొక్క నినాదం అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క నినాదంగా 2020 యొక్క నినాదంగా మనం చెప్పొచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క నినాదం 2020 కనుక తీసుకుంటే బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అనేది ఏ డే యొక్క నినాదం అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క నినాదం 2020కి సంబంధించి రావడం జరుగుతుంది. కేంద్ర వాతావరణ పర్యావరణ శాఖ మంత్రిగా, అటవీకరణ శాఖ మంత్రిగా మనం ప్రకాష్ జవదేకర్ అనే పేరుని ప్రస్తావిస్తాం. క్లియర్. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ మినిస్టర్గా అయితే హర్షవర్ధన్ కుమార్ అనే పేరుని మనం ప్రస్తావించడం జరుగుతుందని. సో ఈ విధంగా ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రపంచంలో ప్రకృతి విపత్తులు అధికంగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అనేది మనకు తెలియాలండి. 3వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. ఎన్ని సంవత్సరాల ఆధారంగా ఈ డేటా ఇచ్చారంటే మనకి 2 దశాబ్దాల ఆధారంగా ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశంగానే తీసుకుంటే భారతదేశంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉన్న పంట వ్యర్థాల దహనాన యొక్క అధ్యయన కమిటీకి ఒక పర్సన్ని చైర్మన్గా నియమించడం జరిగిందండి. ఆయన ఎవరనే చూద్దాం. అంటే భారతదేశంలో వాయు కాలుష్యానికి అధికంగా కారణమవుతున్న పంట వ్యర్థాల దహన అంశాలకి సంబంధించి పర్యవేక్షణ సభ్యుడిగా ఎవరిని నియమించారనేది ముఖ్యంగా చూసుకోవచ్చు. జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ మదన్ బి లాకూర్. సో జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీ దేనికి వస్తుందంటే పంట వ్యర్థాల దహన పర్యవేక్షణ అంశాలకి సంబంధించి వస్తుంది. అంటే ఏ రాష్ట్రాల్లో మనకి పంట వ్యర్థాల యొక్క దహనం అధికంగా జరుగుతుంది, వాటి వల్ల జరిగే వాయు కాలుష్య నష్టాన్ని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ కమిటీ యొక్క పని ఏంటంటే ఏ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు అధికంగా ఉన్నాయి, వాటి వల్ల గాలి కాలుష్యం ఏ విధంగా అధికమవుతుంది, దానివల్ల ఏ రాష్ట్రాలకు అధికంగా ప్రభావం అనే డేటా అనేది ఇస్తారు. సో భారతదేశంలో పంట వ్యర్థాల యొక్క దహనం అధికంగా జరిగే రాష్ట్రం ఏదంటే పంజాబ్ అని చెప్తారా. భారతదేశంలో పంట వ్యర్థాల యొక్క దహనం అధికంగా జరిగే రాష్ట్రంగా పంజాబ్ అనే రాష్ట్రం చెప్తారు. సో ప్రపంచంలో భారతదేశంలో వరిని అధికంగా పండించే రాష్ట్రాలుగా వెస్ట్ బెంగాల్ని, ఉత్తరప్రదేశ్ని, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు టాప్ 3 స్టేట్స్లో వస్తాయి. సో ఆ టాప్ 3 స్టేట్స్లో ఉన్న పంజాబే ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో
వాయు కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో ఉండటానికి గల ముఖ్యమైన కారణంగా పంజాబ్ అనేది వస్తుందండి. పంజాబ్, హర్యానా లాంటి 2 రాష్ట్రాలు చెప్పచ్చు. ఈ 2 రాష్ట్రాల్లో పంట వ్యర్థాల యొక్క దహనం అనేది అధికమని. సో వాటి అధ్యయనానికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వేసిన కమిటీయే జస్టిస్ మదన్ బి లాకూర్ కమిటీ అనేది వస్తుందండి. సో మనకి 2014 నుంచి 2018 వరకు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య కనుక తీసుకుంటే 30,415 మంది వస్తారు. 30,415 మంది. అంటే 2014 నుంచి 2018 మధ్య భారతదేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందంటే 30,415. మరి భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండే టాప్ 3 స్టేట్స్ ఏవా అంటే ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ తెలంగాణ. అర్థమవుతుందండి. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండే మొదటి 3 రాష్ట్రాల పరంగా మహారాష్ట్రని, కర్ణాటకని, తెలంగాణ అని చెప్తారు. మరి రైతు ఆత్మహత్యల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంతంటే 6వ స్థానంగా చెప్పచ్చు. దేశంలో రైతు ఆత్మహత్యల యొక్క జాబితాలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానంగా 6వ స్థానంగా చెప్పచ్చండి. సో ఈ అంశం అనేది మనకి చాలా ముఖ్యం. ప్రజెంట్ మనకి ఈ కోవిడ్తో పాటు మరో సమస్యగా వాయు కాలుష్యం అనేది అధికం. సో ఇటువంటి వాయు కాలుష్య అధ్యయనానికి సంబంధించి లేదా పంట వ్యర్థాల యొక్క దహన అంశాలకి సంబంధించి పర్యవేక్షణ కమిటీ ఏదంటే జస్టిస్ మదన్ బి లాకూర్ కమిటీ అనేది రావడం జరుగుతుందండి. ఈ పాయింట్ అనేది మనకి చాలా ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. అర్థమవుతుందండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు భారతదేశంలో అధికంగా రైతు ఆత్మహత్యలు అధికంగా సంభవిస్తున్న రాష్ట్రాలుగా చెప్పచ్చు. భారతదేశంలో రైతుల యొక్క సంక్షేమానికి సంబంధించి మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం వస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే రైతు బంధు అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే రైతు భరోసా అనేది వస్తుంది. మహారాష్ట్రకు సంబంధించి చాలా పథకాలు వస్తాయి. మెయిన్గా ఫేమస్ అయిన పథకంగా శివ భోజన్ అనే పథకం చెప్పచ్చు. సో ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకి రాష్ట్రాల యొక్క వ్యవసాయ అంశాలని అధికం చేయడానికి, రైతులను ఆదుకోవడానికి వస్తాయి. రీసెంట్గా మనకి కిసాన్ రైల్ అనేది కూడా పెట్టారు. ఆల్రెడీ చెప్పాం. ఆగస్టు 7వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దియోలి నుంచి బీహార్లోని ధనాపూర్ వరకు భారతదేశం యొక్క మొట్టమొదటి కిసాన్ రైల్ అనేది ప్రవేశపెట్టారని చెప్పాం. క్లియర్. కిసాన్ రథ యాప్ అనేది కూడా చెప్పాం. 180018042000 టోల్ ఫ్రీ నెంబర్ కలిగిన కిసాన్ రథ యాప్ అనేది కూడా పెట్టడం జరిగింది. అర్థమవుతుందండి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం రైతులు పండించే పంటలకి, అంటే కూరగాయల పంటలు అవ్వచ్చు, పండ్లు అవ్వచ్చు, ఉద్యాన పంటలు అవ్వచ్చు, అటువంటి పంటలకి కనీస మద్దతు ధర కల్పించిన తొలి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం అనేది రికార్డులోకి ఎక్కిందండి. సో భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో పండించే పంటలకి కనీస మద్దతు ధర కల్పించిందంటే కేరళ. 16 రకాల పంటలకి కనీస మద్దతు ధర కల్పించడం జరిగింది. ఎంఎస్పి అంటారు. అర్థమవుతుందండి. మినిమం సపోర్టింగ్ ప్రైస్. కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల పంటలకి ఎంఎస్పి ఇస్తుందంటే 23 రకాల పంటలు ఇస్తుందండి. మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎవరంటే నరేంద్ర సింగ్ తోమర్ అనే పేరు మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఈ విధంగా వీటిని జస్టిస్ మదన్ బి లాకూర్ అనే అంశాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. ప్రజెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బాబ్డే అనే పేరు వస్తుంది. మహారాష్ట్రకి చెందిన వ్యక్తిగా ఆయన రావడం జరుగుతుంది. రీసెంట్గా మనకి అక్టోబర్లో వ్యవసాయానికి సంబంధించి నూతన బిల్లులు అనే ప్రస్తావన వచ్చిందండి. సో వ్యవసాయానికి సంబంధించి వచ్చిన నూతన బిల్లుల్లో రైతులని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు.
దానివల్ల రైతుల యొక్క సంక్షేమానికి తీవ్రమైన నష్టం వస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తే, లేదు మేము రైతుల యొక్క సంక్షేమానికి సంబంధించి నూతన వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చామని ప్రజెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్తుంది. అయితే రీసెంట్గా మనకి ఒక ధర్నా కూడా చేశారు, కానీ భారత్ బంద్ అనేది కూడా చేశారు. మనకి డిసెంబర్ 8 ఆ తేదీల్లో భారత్ బంద్ అనేది కూడా నిర్వహించారు. అంటే వ్యవసాయ బిల్లులకు సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులని అధికంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఏవంటే, పంజాబ్ అనే రాష్ట్రం మొదటి వరుసలో వస్తుంది, ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం సెకండ్ వరుసలో వస్తుంది, రాజస్థాన్ అనే రాష్ట్రం కూడా వస్తుందని. ఈ 3 రాష్ట్రాలు అధికంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలుగా చెప్పచ్చు. వీటి గురించి మనం చెప్పాలంటే స్పెషల్ క్లాస్ చెప్పాలండి. అంటే మనకి ఎన్టీపీసీ ఓరియంటేషన్ పరంగా జస్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఏ రాష్ట్రాలు అధికంగా వ్యతిరేకిస్తున్నాయి అనే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఇది కమిటీల నివేదిక అంశాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు, రిమైనింగ్ అంశాల గురించి కూడా మనం ప్రస్తావిద్దాం.